హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన వీడియోలో జూన్ మంత్ లో లాంచ్ అయిన అన్ని మొబైల్స్ వాటి స్పెసిఫికేషన్స్ ని బట్టి హిట్టా ఫట్టా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. లిస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం, లావా నుంచి కూడా సైలెంట్ గా మనకు రెండు ఫోన్స్ లాంచ్ అయినాయి. లావా స్టార్మ్ లైట్, లావా స్టార్మ్ ప్లే. ఈ రెండు ఫోన్స్ నాకు వచ్చినాయి మోస్ట్లీ ఇంకొక 3-4 రోజుల్లో ఈ రెండు ఫోన్స్ కలిపి ఒక అన్బాక్సింగ్ రివ్యూ వీడియోని ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ లిస్ట్ లో ఈ రెండు ఫోన్స్ యాడ్ చేయట్లా, డీటెయిల్ గా తెలుసుకుందరు కానీ ఇండియన్ ఫోన్స్ కాబట్టి. వీటితో కలుపుకుంటే మొత్తం 9 ఫోన్స్. ఇవి కాకుండా లాంచ్ అయిన 7 ఫోన్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లిస్ట్ లో ఫస్ట్ ఫోన్ జూన్ ఫస్ట్ వీక్ లో లాంచ్ అయింది. గేమింగ్ ట్రిగ్గర్స్ వల్ల బాగా హిట్ అయింది ఇది. అండ్ బ్యాక్ సైడ్ కూడా RGB లైట్స్ అవి వస్తూ ఉంటాయి. ఇన్ఫినిక్స్ నుంచి నోట్ 30 Pro చాలా మంచి ఫోన్ ఇది. ప్రైసింగ్ కూడా మంచిగా పెట్టారు, స్పెసిఫికేషన్స్ కూడా బాగుంటాయి. స్పెక్స్ అని కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి, చెక్ చేయొచ్చు. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడితే పాలికార్బోనేట్ ఫ్రేమ్ అండ్ IP రేటింగ్ కూడా కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఏం లేదు. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది MediaTek Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్ తో వస్తుంది. 8GB 12GB రెండు వేరియంట్స్ ఉన్నాయి. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. LPDDR5X RAM తో UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. అండ్ దీంట్లో NFC సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు కావాలనుకుంటే కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇంకా బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. అండ్ 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేసి ఐక్యూ ఫోన్స్ లో మనం చూస్తూ ఉంటాం కదా. ఓవరాల్ ఈ స్పెసిఫికేషన్స్ ని బట్టి వీళ్ళు లాంచ్ చేసిన 25,000 రూపాయల ప్రైస్ లో కనుక మనం కన్సిడర్ చేస్తే హిట్ ఫోన్ కింద ఈ ఫోన్ మనం కన్సిడర్ చేయొచ్చు. లిస్ట్ లో సెకండ్ ఫోన్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఫోన్, 55,000 రూపాయలకు లాంచ్ చేశారు. OnePlus నుంచి OnePlus 13s మినీ ఫోన్ ఇది. ఈ ఫోన్ లో స్పెక్స్ అన్ని బాగానే ఉంటాయి. రియాలిటీలో కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉన్నాయి. కానీ 55,000 రూపాయలు పెట్టడం అనేది మైనస్ పాయింట్. 45,000 రూపాయలు వస్తే మాత్రం కన్సిడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ, ఇది మొత్తం మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బాడీనే. ఫ్రంట్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ ఉంది. వాటర్ రెసిస్టెన్స్ పరంగా అయితే IP65 స్ప్లాష్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే లేదు. అండ్ ఇంకా ప్రాసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X RAM తో UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో వస్తుంది. డిస్ప్లే కాంపాక్ట్ డిస్ప్లే 6.32 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPO AMOLED డిస్ప్లే ఇది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ 1600 nits మాత్రమే పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. బ్రైట్నెస్ కొంచెం తక్కువ, అది గుర్తుపెట్టుకోండి. NFC ఎయిర్ బ్లాస్టర్ రెండు సపోర్ట్ ఉంది. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, LYT 700 సెన్సర్ తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సామ్సంగ్ JN5 సెన్సర్ తో వస్తున్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ 5850 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. ఫీచర్స్ అయితే అన్ని ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి. సో హిట్ ఫోన్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్రైసింగ్ 40,000-45,000 రూపాయల లోపల వస్తే ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. ఇంకా మూడో ఫోన్ వివో నుంచి Vivo T4 Ultra. ఈ ఫోన్ రివ్యూ మన ఛానల్ లో పోస్ట్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ OnePlus 13s లానే అన్ని బాగుంటాయి. ప్రైస్ తీసుకెళ్లిపోయి ఎక్కడో పెట్టేశారు. దీని కరెక్ట్ ప్రైస్ 30 నుంచి 33,000 రూపాయలు అంతే. అంతకు మించి పెట్టాల్సిన అవసరం లేదు. 38,000 రూపాయలు పెట్టారు, అసలు అంత పెట్టాల్సిన అవసరం లేదు. బిల్డ్ క్వాలిటీ అయితే పాలికార్బోనేట్ ఫ్రేమే, మెటల్ ఫ్రేమ్ ఏం కాదు. బ్యాక్ సైడ్ మాత్రం గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ ఫినిష్. కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ అంటున్నారు. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ దీంట్లో కూడా లేదు. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే సపోర్ట్ చేసింది. ప్రాసెసర్ MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. RAM LPDDR5 UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. NFC ఉంటుంది కానీ ఐఆర్ బ్లాస్ట్ ఉండదు. డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. HDR10+ ఇవన్నీ సపోర్ట్ ఉన్నాయి. వైడ్ యాంగిల్ ఇవన్నీ, కాకపోతే డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు. అండ్ కెమెరాస్ దీంట్లో ముఖ్యంగా మాట్లాడాల్సింది కెమెరాసే. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX921 సెన్సర్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, IMX882 సెన్సర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బోత్ ఫ్రంట్ రేర్ 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బోకే వీడియో సపోర్ట్ కూడా ఉంది. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. 3+4 years అప్డేట్ పాలసీని ఇచ్చారు. స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఆఫర్స్ లో మీకు 30,000 అరౌండ్ లో వచ్చింది, అప్పుడు పిక్ చేసుకోండి. ప్రస్తుతానికి స్పెక్స్ బట్ అయితే దీన్ని కూడా మనం హిట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోన్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి మనం. మన టార్గెట్ అది. కాంటెంట్ నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఈజీగా రీచ్ అయిపోతుంది. నెక్స్ట్ నాలుగో ఫోన్ iQOO నుంచి iQOO Z10 Lite. ఈ ఫోన్ బడ్జెట్ ఫోన్ 10,000 రూపాయలు లాంచ్ చేశారు. కొన్ని అప్గ్రేడ్స్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఆ అప్గ్రేడ్స్ కూడా ఏం చేయలేదు. మినిమం అప్గ్రేడ్స్ కూడా సేమ్ లాస్ట్ టైం ఏదో ఉందో రొట్టకొట్టుడు అలాగే తీసుకొచ్చేసారు. స్పెక్స్ చెప్తా ఒకసారి చెక్ చేయండి. బిల్డ్ క్వాలిటీ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL 810H ప్రొటెక్షన్ ఉంది, కానీ వాటర్ రెసిస్టెన్స్ లేదు. IP64 స్ప్లాష్ రెసిస్టెంట్. ప్రాసెసర్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. RAM DDR4X అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. అండ్ డిస్ప్లే 6.74 ఇంచ్ 90 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న LCD ప్యానల్ ఇస్తున్నారు. 10,000 రూపాయల కాన్సెప్ట్ లో పోకో నుంచి కానివ్వండి, సామ్సంగ్ నుంచి కానివ్వండి, మొత్తం మీకు
120 Hz రిఫ్రెష్ రేట్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు 90 Hz లోనే రిమైన్ అయిపోయినారు. అండ్ HD+ డిస్ప్లే అనేది ఫుల్ HD+ డిస్ప్లే కూడా కాదు. HDR సపోర్ట్స్ ఉండవు అండ్ ఫుల్ HD+ కాంటెంట్ కూడా మీరు స్ట్రీమ్ చేసుకోలేరు. డిస్ప్లే పరంగా నాకు అసలు అంత బాగా నచ్చలేదు. అండ్ రెండోది స్పీకర్స్, ఇది స్టీరియో స్పీకర్స్ తో కూడా రావట్లా, మోనో స్పీకర్ తోనే వస్తుంది. సో ఈ రెండు కొంచెం చేంజ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ముఖ్యంగా కెమెరాస్ కూడా 15 MP ప్రైమరీ కెమెరా, 2 MP డెప్త్ సెన్సర్, వైడ్ యాంగిల్ అట్లాంటివి ఏమి ఉండవు. సరే ఇవి పక్కకు పెట్టేసేయండి. ఫ్రంట్ 5 MP ఇచ్చారు. అదర్ బ్రాండ్స్ లో మీకు 8 MP కనబడుతుంది 10,000 రూపాయల్లో. అండ్ బ్యాటరీ అంటారా 6000 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. అగైన్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఈ బడ్జెట్ లో 25 వాట్ 30 45 వాట్ ఇచ్చే ఫోన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు 15 వాట్ తోనే ఆగిపోయారు. సో ఓవరాల్ గా నాకైతే ఈ ఫోన్ ఫ్లాప్ లిస్ట్ లో పెడుతున్నాను నేను, iQOO Z10 Lite. అండ్ ఐదో ఫోన్ ఇప్పుడు ఒప్పో నుంచి ఒప్పో K13X. ఈ ఫోన్ 12,000 రూపాయలకు లాంచ్ చేశారు. అంటే Z10 Lite తో కంపేర్ చేస్తే 2,000 రూపాయలు ఎక్కువ లాంచ్ చేశారు. కాకపోతే 2 మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి దానికి దీనికి. ఈ ఫోన్ కూడా MIL 810H మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ప్రొటెక్షన్ ఉంది. IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ దీంట్లో, MediaTek Dimensity 6300, సేమ్ iQOO Z10 Lite లో ఉన్న ప్రాసెసరే. కానీ డిస్ప్లే ఇందులో 6.67 ఇంచ్ HD+ LCD డిస్ప్లే, బట్ 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. iQOO నాకు మిస్ అయింది 90 Hz. అండ్ సేమ్ దాంట్లో లాగే దీంట్లో కూడా 1000 nits బ్రైట్నెస్ నెట్స్ ఉంటాయి. కెమెరాస్ అగైన్ 15 MP ప్రైమరీ కెమెరా, 2 MP డెప్త్ సెన్సర్, బట్ ఫ్రంట్ 8 MP కెమెరాతో వస్తుంది K13X లో. అలానే బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, దాంట్లో కూడా 45 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. 45 వాట్ 15 వాట్ కి 45 వాట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. హిట్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. కానీ మీకు అక్కడ కాంపిటీషన్ సామ్సంగ్ నుంచి CMF ఫోన్ 1, ఆ ఫోన్ కూడా మీకు 13,000 రూపాయలు వచ్చేస్తున్నాయి. K13X కంటే కూడా ఆ ఫోన్స్ పిక్ చేసి కూడా ట్రై చేయండి. బట్ దీన్ని అయితే మనం హిట్ లిస్ట్ లోనే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం 6th ఫోన్, సామ్సంగ్ నుంచి ఈ ఫోన్ ఇంకా సేల్ కి రాలేదు. జూలై 2nd వీక్ లో మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ నడుస్తుంది కదా, అందులో ఈ ఫోన్ సేల్ కి తీసుకొని వస్తున్నారు. సామ్సంగ్ గెలాక్సీ M36. ఈ ఫోన్ ప్రైసింగ్ అయితే బ్యానర్ లో 22,000 అట్లా కనబడుతున్నాయి. కానీ ఆఫర్స్ లో 16,500 రూపాయలకి తీసుకొస్తారు అట్లా కనబడుతుంది. ఇది Exynos 1380 ప్రాసెసర్ తో వస్తుంది. అంత కేపబుల్ ఇనఫ్ ప్రాసెసర్ ఏం కాదు. 6GB 128GB బేస్ వేరియంట్ తో తీసుకొస్తున్నారు. అండ్ NFC ఎయిర్ బ్లాస్ట్ ఇట్లాంటివి ఏమి ఉండవు. 6.7 ఇంచ్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. HDR10+ కి సపోర్ట్ చేసిద్ది. 800 nits మాత్రమే బ్రైట్నెస్ నెట్ చేస్తున్నారు. 1000 nits కూడా మినిమం లేవు. అండ్ ప్రొటెక్షన్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. కెమెరాస్ 15 MP ప్రైమరీ, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 MP డెప్త్ సెన్సర్ తో వస్తున్నాయి. ఫ్రంట్ 13 MP కెమెరాతో వస్తున్నారు. బ్యాటరీ అగైన్ 5000 mAh బ్యాటరీ విత్ 25 వాట్ ఛార్జ్ రేట్. చెప్పాను ఇందాక ఒప్పో K13X లో మీకు 11,000 రూపాయలు 45 వాట్ ఇస్తున్నారు. వీళ్ళు ఇంకా సామ్సంగ్ అదే రొట్టగొట్టుడు 25 వాట్ లోనే మిగిలిపోయారు. సో ఈ మూవ్ కూడా నాకు నచ్చలేదు. స్పెక్స్ అయితే నేను ఇందాక చెప్పినట్లు మార్కెట్ కి మీట్ అయ్యే స్టాండర్డ్స్ కాదు ఇవి. మనకు ఒకవేళ ఈ ఫోన్ వీళ్ళు మెన్షన్ చేసినట్లు నిజంగా 16,500 రూపాయలు వస్తే మాత్రం హిట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏదైతే కొటేషన్ ప్రైస్ ఉందో 22, 23, 20 అబోవ్ ఉందో అక్కడైతే మనం ఫ్లాప్ లిస్ట్ లోనే యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఫోన్, 7th ఫోన్, పోకో నుంచి పోకో F7. రైట్ నో ఇండియాలో 7550 mAh బ్యాటరీ దీంట్లో ఉన్నది. ఇదే హైయెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బ్యాటరీ. ఈ ఫోన్ 32,000 రూపాయలకి లాంచ్ చేశారు. 30,000 రూపాయలకి మనకి కార్డ్ ఆఫర్స్ తో కలిపి వస్తుంది. స్పెక్స్ అన్ని అల్టిమేట్ ఉన్నాయి. కాకపోతే రియల్ లైఫ్ లో చెక్ చేయాలి. జూలై 1st సేల్ కి వస్తుంది. సేల్ లో పార్టిసిపేట్ చేసి కొన్ని తెప్పించి రివ్యూ చేస్తాను. మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ CG7i ప్రొటెక్షన్ తో ఉంటుంది. IP68 ప్లస్ IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ మంత్ లాంచ్ అయిన ఫోన్స్ లో ఇది ఒక్కటే వాటర్ రెసిస్టెన్స్ ఉన్న ఫోన్. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. RAM LPDDR5X తో UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఇందులో NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. డిస్ప్లే 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ POLED డిస్ప్లే తో వస్తుంది. 10+2-bit ప్యానల్ ఇది. 68.7 బిలియన్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ 3200 nits బ్రైట్నెస్ నెట్స్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ అండ్ హైరీస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. కెమెరాస్ 15 MP ప్రైమరీ, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 20 MP ఫ్రంట్ కెమెరా. 7550 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. ప్లస్ 22.5 వాట్ రివర్స్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేస్తుంది. Type-C to Type-C కేబుల్. అప్డేట్ పాలసీ 3+4 years అంటున్నారు. స్పెక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని టిక్ చేస్తాయి. రియల్ లైఫ్ లో ఒక్కసారి చెక్ చేసి బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మనం అందుకు సజెస్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా లాంచ్ అయిన 7 ఫోన్లో 2 ఫోన్స్ ఫ్లాప్, మిగతా 5 ఫోన్స్ హిట్ లిస్ట్ కింద అయితే నిలబడ్డాయి. కొంచెం టైం ఉందనుకోండి, వీటిలో ఏ ఫోన్ మీకు నచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.